అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో పింక్ కలర్ మలాయ్ మేక్రమ్ 3.5 mm నీడలు యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. మార్కెట్లో ఇలా అవైలబుల్ ఉన్న మేక్రమ్ని స్టిచ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. స్టార్టింగ్ మేక్రమ్ తీసుకొని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 3, 4, 5, 6, 7, 35 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి రీడ్ చేసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకోవాలి. డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకోవాలి. డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో 7 rows స్టిచ్ చేశాను. 2 sides ఎవరి చైన్ అండి 1 time నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. కార్నర్లో 2 times నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి ఈ 2 sides రో మిడిల్ నుంచి 1 time సింగిల్ క్రోషెట్, రోస్ మిడిల్ నుంచి 1 time సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. రో మిడిల్ నుండి 1 time, టూ రోస్ మిడిల్ నుండి 1 time, 4 side కార్నర్స్లో 2 times సింగిల్ క్రోషెట్. బేస్కి ఇలా 4 sides స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని 1 చైన్ తీసుకోవాలి. 2 చైన్స్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ రోస్ ఇలా స్టిచ్ చేశాను సింగిల్ క్రోషెట్లో. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి 3 chains తీసుకోవాలి. సేమ్ ప్లేస్ నుంచి డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుంచి థర్డ్ టైం డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకుని 1 chain తీసుకోవాలి. 1 chain స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి 2 chains నుంచి తీసుకుంటున్నాను.
నెక్స్ట్ చైన్ నుంచి 1 టైం, నెక్స్ట్ చైన్ నుంచి 3 చైన్స్ నుంచి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ 4 చైన్స్ నుంచి ఒకేసారి అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి 1 టైం డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుంచి సెకండ్ టైం డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుంచి థర్డ్ టైం డబుల్ క్రోషెట్. ఇలా వస్తుంది స్టిచ్చింగ్. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ ఒకసారి అవుట్ సైడ్ తీసుకోవాలి. థర్డ్ చైన్, ఫోర్త్ చైన్, 4 చైన్స్ నుంచి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. సేమ్ ఇలానే 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ స్కిప్ చేసి 3 చైన్స్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ 4 చైన్స్లో నుంచి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ 1 చైన్ స్కిప్ చేసి 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 చైన్స్ తీసుకుని నెక్స్ట్ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి 1 టైం, 3 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి 1 టైం. నెక్స్ట్ ఈ చైన్ టోటల్గా అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 టైం డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సెకండ్ టైం డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్ టైం డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 టైం, థర్డ్ చైన్ నుండి 1 టైం, ఫోర్త్ చైన్ నుండి 1 టైం. లాస్ట్లో 4 చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 1, సేమ్ చైన్ నుంచి 2, సేమ్ చైన్ నుండి 3. ఇలా ఎన్ని రోజులు అయితే స్టిచ్ చేస్తామో అన్ని రోజులు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 టైమ్స్ 1 చైన్ నుండి స్టిచ్ చేసాము. నెక్స్ట్ 3 చైన్స్ నుంచి తీసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లెమన్ రోజ్ స్టిచ్ చేశాను. ట్వెల్త్ రో నుండి 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్లో 2 రోస్ స్టిచ్ చేసి థర్డ్ రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్చింగ్కి ఇలా మార్క్ చేసుకున్నాను. మిడిల్లో 11 చైన్స్ వస్తాయి. ఈ 2 సైడ్స్ 31 చైన్స్ వస్తాయి. వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని
బ్యాక్ టర్న్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ చైన్స్, ఫోర్ చైన్స్ తీసుకున్నాను. 1 చైన్ తీసుకుని బ్యాక్ మళ్ళీ ఇలా టర్న్ చేసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో కంటిన్యూ చేయాలి. హ్యాండిల్కి ఇలా 20 రోస్ స్టిచ్ చేశాను. సెకండ్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు పిన్ చేసిన చైన్ని లీవ్ చేసి పక్క చైన్ నుండి లోపల వైపు నుంచి అటాచ్ చేస్తున్నాను. అవుట్ సైడ్ సెకండ్ చైన్ అండి, హ్యాండిల్ సెకండ్ చైన్. థర్డ్ చైన్ నుండి హ్యాండిల్ థర్డ్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసి ఇక్కడ నుంచి మామూలుగా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ అన్న చైన్ నుంచి ఇలా మార్క్ చేసినంత వరకు స్టిచ్ చేసి సేమ్ ప్రాసెస్లో ఈ సైడ్ కూడా స్టిచ్ చేయాలి. హ్యాండిల్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నది ఇన్సైడ్ సెట్ చేసుకుని అది చేస్తే సరిపోతుంది. హ్యాండిల్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ జిప్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఇన్సైడ్ సెట్ చేసి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ బయటకు వెళ్ళకుండా ఇలా ఇన్సైడ్ ఉన్న చైన్స్ నుంచి మాత్రమే నీడిల్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. బయటికి కనిపించకుండా ఇలా కుట్టు లోపల వైపుకి మాత్రం ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. జిప్కి ఇలా కింద వైపు కూడా వన్ టైం స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది. లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఈ బ్యాగ్ విడ్త్ 11 ఇంచెస్, హైట్ 10 ఇంచెస్. బేస్ కూడా వెడల్పు ఎక్కువ వస్తుంది. డిజైన్ ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.